హాయ్ గైస్, ఈరోజు 8th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రేషనల్ నెంబర్స్ అనేది చూద్దాం. రేషనల్ నెంబర్స్ అనేది క్యూతో డినోట్ చేస్తారు. మనకి ప్రీవియస్గా తెలిసింది ఏంటంటే నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్. నేచురల్ నెంబర్స్ అంటే 1తో స్టార్ట్ అయ్యి 1 2 3 4 అండ్ సో ఆన్. అండ్ హోల్ నెంబర్స్ అంటే 0 1 2 3 అండ్ సో ఆన్. హోల్ నెంబర్స్ అంటే 0 ప్లస్ నేచురల్ నెంబర్స్ ఈజ్ హోల్ నెంబర్స్. ఇంటీజర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్ అండ్ 0, దాన్ని ఇంటీజర్స్ అంటారు. రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో ఉన్నది. అంటే p అనేది ఒక నెంబర్, q అనేది ఒక నెంబర్. p అంటే 1/2, 2/3, 1/3, 5/7, 6/8 ఏదైనా ఒక p/q ఫామ్లో ఉన్నది రేషనల్ నెంబర్స్ అంటారు. వేర్ q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. q 0 అయితే దాన్ని డివైడ్ చేయడం అవ్వదు కాబట్టి p/q ఫామ్లో ఉండాలి. బట్ q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే రేషనల్ నెంబర్స్ అంటారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్ నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ ఇవన్నీ రేషనల్ నెంబర్సే. అంటే ఇక్కడ నేచురల్ నెంబర్స్ అన్నీ హోల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అన్నీ ఇంటీజర్స్, ఇంటీజర్స్ అన్నీ రేషనల్ నెంబర్స్. ఇంటీజర్స్ అన్నీ రేషనల్ నెంబర్స్ ఎలా అవుతాయంటే ఇప్పుడు -2 ఉంటే -2/1 అని కూడా రాసుకోవచ్చు. 3 ఉంటే 3/1 అని కూడా రాసుకోవచ్చు. 5 ఉంటే 5/1 అని కూడా రాసుకోవచ్చు. కాబట్టి అన్ని ఇంటీజర్స్ కూడా p/q ఫామ్లో రాయొచ్చు కాబట్టి రేషనల్ నెంబర్స్ అనొచ్చు. ఇప్పుడు సింపుల్ ఈక్వేషన్ తీసుకుందాం. ఏదైనా సింపుల్ ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ x + 2 = 13 అని తీసుకుంటే ఈ ప్లస్ అనేది ఈక్వల్ టుకి అటు సైడ్ వెళ్తే x = 13 - 2, x = 11. 11 అనేది నేచురల్ నెంబర్. ఈ సింపుల్ ఈక్వేషన్ తీసుకుంటే ఏదైనా ఈక్వేషన్కి ఈక్వల్ టు సింబల్ ఉంటే దాన్ని సింపుల్ ఈక్వేషన్ అని అంటారు. x + 5 = 5. ఈ ప్లస్ అటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. x = 5 - 5. 5 - 5 అంటే 0. 0 హోల్ నెంబర్. x + 18 = 5. ఈ ప్లస్ అటు సైడ్ వెళ్తే మైనస్. x = 5 - 18 = -13. x - 13 నెగిటివ్ నెంబర్స్ అంటే ఇంటీజర్. ఇక్కడ అంటే ఒక సింపుల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి నేచురల్ నెంబర్ కావాలి, హోల్ నెంబర్ కావాలి, ఇంటీజర్స్ కావాలి. ఇప్పుడు కొత్త నెంబర్స్ యాడ్ అయ్యాయి. 2x + 3 దీన్ని సాల్వ్ చేయాలంటే ఇంటీజర్తో పని అవ్వదు, హోల్ నెంబర్స్తో అవ్వదు, నేచురల్ నెంబర్స్ కూడా అవ్వదు. ఇప్పుడు కొత్త నెంబర్స్ వచ్చాయన్నమాట. అంటే రేషనల్ నెంబర్స్. x = 3/2. ఇక్కడ ఇంటూ అటు సైడ్ వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. 3/2 పాజిటివ్ నెంబర్ ఇది. x = -3/2. ఇది రేషనల్ నెంబర్స్ పాజిటివే కాదు, నెగిటివ్ కూడా ఉంటాయి. 5x + 7 = 0. ఈ ప్లస్ అటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. 5x = -7. x = ఇక్కడ ఇంటూ ఉన్నది అటు సైడ్ వెళ్తే డివైడెడ్ బై x = -7/5. వీటిని రేషనల్ నెంబర్స్ అంటారు. p/q ఫామ్లో ఉన్నది -7 p, 5 అనేది q. p/q ఫామ్లో ఉంది కాబట్టి అది రేషనల్ నెంబర్ అవుతుంది. సో నెక్స్ట్ సెషన్లో మనం ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.